మిమ్మల్ని నేను 2020లో హిట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు కలిసిన అన్న. ఇది పిక్. ఇప్పుడు రీసెంట్గా మీరు చాలా సక్సెస్ చూశారు. బిగ్గెస్ట్ స్టార్తో కూడా మీకు లైక్ బాలయ్య గారితో, తారక్ ఖాన్తో కూడా మంచి ర్యాప్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో మీకు తెలుసో లేదో, మీకు తెలియకుండా లైక్ విశ్వక్ సేన్ అని పేరు వినపడంగానే బ్రాకెట్లో యారోగెంట్, యాటిట్యూడ్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. సో ఇలా ఒక బ్యాచ్ లాగా ఏమన్నా మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా, లేదంటే అది మీ అభిప్రాయం ఏంటన్నా? నేను బేసిక్గా వాళ్ళ గురించి ఆలోచనకి కూడా టైం ఇవ్వలేదు బ్రదర్ ఎప్పుడు. అండ్ ఐ థింక్ నేను మొన్న కూడా చెప్పిన, కోపం అహంకారం రెండు డిఫరెంట్ థింగ్స్. మనకంటే పెద్దోడితో ఫైట్ చేయవచ్చు కోపంగా, మనతో తప్పు మాట్లాడినోడితో ఫైట్ చేయవచ్చు కోపంగా. సో కోపం ఉండవచ్చు మనిషికి. అహంకారం ఏం తెలుసా, మనకంటే చిన్న చిన్న వాళ్ళతో మన కింద పనిచేసే వాళ్ళతో, మనల్ని ఏం చేయలేని వాళ్ళతో కొట్లాడుతాం చూసినావా, అది అహంకారం అంటారు. సో నాకు ఆల్వేస్ కోపం ఉంది కానీ అహంకారం ఎప్పుడు లేకుండా. అండ్ నా చెవులకి వస్తే నేను ఇప్పటికీ అండ్ నేను కోపంగా మాట్లాడిన ప్రతిసారి ఎదురుగా కోపం తెప్పించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా. సో ఐ వోంట్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. నాకు యాటిట్యూడ్ ఉంది, అది గుడ్ యాటిట్యూడా బ్యాడ్ యాటిట్యూడా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. ఇప్పుడైతే చూసామన్న, యాక్చువల్గా మీమర్స్ మీట్ అనగానే హీరోస్తో లైక్ ఈవెంట్ అయిపోయిన తర్వాత, మీట్ అయిపోయిన తర్వాత లైక్ డిన్నర్ కానీ, స్నాక్స్ కానీ, లంచ్ కానీ ఇలా చేస్తారు. ఫస్ట్ అయితే మీరు వాళ్ళు తిన్న తర్వాతే స్టార్ట్ చేద్దామని మీ టీంతో చెప్పారంట. సో మీ ఇంత మంచి వ్యక్తిని ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఒక చిన్న థాట్. బ్రో ట్రోల్ చేస్తారు బ్రో, డొనాల్డ్ ట్రంప్ అని ట్రోల్ చేస్తారు, ఒసామా బిన్ లాడెన్ ట్రోల్ చేస్తారు, అందరిని ట్రోల్ చేస్తారు. దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్, అందరు ట్రోల్ అవుతారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గ్రోత్ అంతే.